ఇవాల్టి మన వీడియోలో కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మరియు వారికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు సెప్టెంబర్ తర్వాత ఈ దేవత యొక్క శాపం ఉంది కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులు చేసి కోపం తెప్పించకండి. మరి ఇంతకీ ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరణ కనుక తెలుసుకోవాలనుకుంటే కనుక అసలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడానికి అస్సలు మర్చిపోవద్దు. ఇలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఏ వీడియోను మిస్ అవ్వాల్సిన అవసరం లేకుండా చక్కగా పూర్తి వివరాలు తెలుసుకొని అనుకున్న విజయాన్ని కూడా సాధించవచ్చు. అలాగే ఇప్పుడు మీరు కనుక వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఇవాళ మన వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మొదటిగా మనం ఈ కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైనా సరే సహాయం కావాలని ఎవరైనా సరే అడిగారు అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఉన్నంతలో మీరు చేయగలిగినంత సహాయం చేయడానికి ముందుంటారనమాట. ఎందుకు అంటే అదేంటో తెలియదు. కుంభరాశి వారు ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఈ కుంభరాశి వారిలో అతి మంచి గుణం ఏదైనా లక్షణం అంటే కనుక అది ఖచ్చితంగా వీరి యొక్క హెన్పిల్ నేచర్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి చాలా ఓర్పు సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మనుషుల్ని ఊరికే నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మి మోసపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో మీరు మోసపోయినప్పటికీ కూడా తిరిగి మనుషులను నమ్ముతూ ఉన్నారు. మళ్ళీ కూడా మీ చివరాఖరిగా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే మీరు చాలామంది మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. మోసం చేసిన వారు కూడా ఉన్నారు. మీరు నా అని ఎవరినైతే అనుకుంటారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలానే ఎన్నో రకాలుగా కూడా చేయడం జరిగిందనమాట. వాటన్నిటికీ సమాధానం తెలుసుకున్నట్లయితే కుంభరాశి వారు వాటన్నిటిని కూడా భరించి వాటిని ఎదుర్కొని చక్కటి ఒక చిరునవ్వుతో అలాగే వారికి ఉన్న ఓర్పు సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం అనేది జరిగిందనమాట. కానీ మీరు మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం, అలాంటి ముందుకు సాగక విజయం లేక అక్కడ కూడా మీరు చాలా బాధపడడం అనేది కూడా జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అసలు ఈ కుంభరాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేటివి కలిసి రావడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ నెల తర్వాత నేను చెప్పినట్టుగా పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మరి మీకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి. కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నేనైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తే అప్పుడే చిన్న ఇన్ఫర్మేషన్ మీ వరకు లభిస్తుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి సంబంధించిన వారి ఇంట్లో అయితే ఒక దేవత అయితే కొలువవడం అయితే జరిగింది. మరి ఇంకా అంతేకాకుండా ఈ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క శాపం అయితే ఉంది. కాబట్టి మీరు కనుక పొరపాటున కూడా ఈ తప్పులు అనేటివి అస్సలు చేయకండి. మీరు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు చేసినట్లయితే మీ దేవత చాలా కోపంతో మీకు ఉండడం జరుగుతుంది. ఆ కోపం వల్ల ఖచ్చితంగా విఘ్నాలే ఉంటాయి. అలాగే మీరు అనుకున్నవి కూడా ముందుకు సాగకుండా అక్కడే ఆగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఇది. కుంభరాశి వారు మీరైతే మరి నాగదేవత ఎవరైతే ఉన్నారో ఆ నాగదేవతకి అసలు కోపం తెప్పించకూడదు. దీనికి సంబంధించిన మీరు కొన్ని పనులు చేయకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం. అలానే ఒకవేళ పొరపాటున ఆ పనులు తెలియక చేసి ఉంటే వాటిని పోగొట్టుకొని మీరు ముందుకు సాగాలి. విజయాలు సాధించాలని అనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి మరికొన్ని పరిహారాలు వాటి గురించి కూడా మీరు చెప్తాను కొద్దిసేపట్లోనే. అప్పటి వరకు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తూనే తీరండి. అసలు ఈ కుంభరాశి వారైతే మరి మీ ఇంట్లోనే ఈ నాగదేవత యొక్క శాపం అనేది ఉంది. కాబట్టి అది పోవాలి అన్నా అలాగే అది పెరగకుండా ఉండాలన్నా మీరైతే కొన్ని పనులు అయితే దూరంగా ఉండాల్సి ఉంటుంది. మొదటిగా గొడవలు పడటం. మీరు
ఈ ఎవరితోనైనా సరే మంచిగా ఉండడం, అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా, చెడు కార్యాలు చేయకుండా, చెడును ముందుకు తీసుకెళ్లకుండా, చెడు వైపు నిలబడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నాగదేవత యొక్క శాపం అనేది తగ్గుతుంది. మరి అలానే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ, లేదు చిన్నపిల్లలు కానీ, లేదంటే ఆడవాళ్ళు కానీ ఉంటారు కదా, అటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ యొక్క నాగదేవత యొక్క శాపం అనేది దూరం అవుతుంది. అలానే మీరు వీలైనంత వరకు కూడా నాగదేవతను పూజించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. మరి అలానే మీరు ఎప్పుడైతే పూజలు చేసుకుంటారో అటువంటి సమయంలో కూడా చాలా నిష్టగా మరియు చాలా నియమంగా చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేయకుండా ఉంటారో అప్పుడే కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో వాడు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దూరం చేసుకునే ప్రయత్నం చేయనివ్వండి. ఇంతేకాకుండా మరి కొన్ని పరిహారాలు కూడా పాటించవలసి ఉంటుంది. మరి అదేంటో తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు గనక నాగదేవత యొక్క శాపం తగ్గాలి అనుకున్నట్లయితే మీరు ప్రతి ఆదివారం మరియు ప్రతి మంగళవారం కూడా నాగదేవతలకు కూడా పూజించడం, పుట్టలో వెళ్ళి పాలు పోసి నాగదేవతకు చిన్న ముద్ద అంటే బెల్లము నువ్వులు కలిపి దాని నైవేద్యంగా నివేదించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అలానే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. మీకు గనక కొంచెం కనీసం నెలకు ఒక్కసారైనా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా మీరు అనుకునేవన్నీ జరుగుతాయి. అలానే మీకు నాగ దోషాలు కూడా, అలానే ఈ నాగ శాపం ఏదైతే ఉందో మీ మీద ప్రభావం చూపుతుంది, ఖచ్చితంగా దూరం అయిపోతుంది. మరి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే అక్టోబర్ 1, 2, 3 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుంది. అదేటువంటి శక్తి, ఆ శక్తి బయటకు రావడం వల్ల మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జాగ్రత్తగా వీడియోని పూర్తి వరకు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో, ముఖ్యంగా అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్కి క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3 పాదాల్లో, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కుంభరాశి పరిధిలోకి వస్తాయని, ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి యొక్క వ్యక్తి కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి. ఇతరుల యొక్క ఎదుగుదలను తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. జాలి గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. జెలస్కి అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి అస్సలు చేతగాని పని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఇతర వ్యక్తుల యొక్క మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడున్న వ్యక్తులు ఈ కుంభరాశి వాళ్ళు అస్సలు కాదు. కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ, ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నా కానీ, వీరికి శత్రువులు సంపాదించే వ్యక్తులు కూడా చాలా అంటే చాలామంది ఉంటారు. అంటే ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను కోల్పోతారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. అలాగే ముఖ్యంగా బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా చాలామంది శ్రేయోభిలాషులను కూడా వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా అందరూ ఇష్టపడతారు. అంటే అందరూ వీరిని ఇష్టపడడాన్ని కొంతమంది వ్యక్తులు చూసి ఓర్వలేకపోతారు. కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు అంటే వీరిపైన ఒక జెలస్ అనేది ఉంటుంది. ఈ జెలస్ కారణంగానే అనేక రకాల కుట్రలు పని వీరి జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు, లేకపోతే వీరి పరువు ప్రతిష్టలు భంగం కలిగించవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో అనేక ప్రాబ్లమ్స్ను తగ్గించుకోగలుగుతారు. ఇతరులు పన్నిన కుట్రలు తిప్పి కొట్టగలిగేటువంటి సామర్థ్యం ఈ కుంభరాశి వ్యక్తులలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది.
నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడడం, తెలివితేటలు ఈ కుంభరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఇదివరకు మీరు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకం కోల్పోయే పరిస్థితులు కూడా చూశారు. షూరిటీ సంతకాలలో కూడా మీరు మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఒడిదొడుకులకు, సమస్యలకు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల సమస్యలు అనేటివి ఎదుర్కోవడానికి కారణం నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది. అది బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అని సామెత ఉంటుంది కదా. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క చూపుకు, అంటే చెడు చూపుకు ఉంటుంది. అటువంటి చూపు మీపై అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీ యొక్క దృష్టి కారణంగానే మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కుళ్ళు, కుతంత్రాలు ఏవైనా ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీ మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క గృహంలో అనేక రకాలైనటువంటి బాధలు, సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నా, ఎంతో కాలంగా తీరని సమస్య పరిష్కారం దొరకక మీరు అనేక రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు. జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కానీ మనసులో ఏదో తెలియని బాధ ఉంది. ఎప్పుడు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది. పెద్ద సమస్యలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న సమస్యలు కావచ్చు. ఏవైనా సరే మీకు మీ మనసుకు భ్రష్ట్ అనేది లభించడం లేదు. అంటే ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి యొక్క జీవితంలో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో ఏ రోజైనా సరే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి, ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ విధంగా బయటకు వెళ్ళిపోవడంతో వీళ్ళంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు వారిని బాధిస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు వారిని బాధిస్తాయి. వృత్తి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, చదువుకు సంబంధించిన సమస్యలు, ఈ విధంగా ప్రతి ఒక్క సమస్య కూడా వారిని వేధిస్తుంది. అయితే ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఇంట్లో ఖాళీగా ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ 3 తేదీల్లో అనేటివి, అంటే అక్టోబర్ 1, 2, 3 తేదీలు అనేటివి మీ జీవితంలో చాలా అంటే చాలా కీలకమైన రోజులు. మీరు చాలా మంచి కార్యాలు చేస్తారు. ఎన్నో సహాయాలు చేశారు. ఎంతమంది వ్యక్తులకు ఆదర్శాన్ని ఇచ్చారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకోబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుడి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించేస్తాడు. అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. మీ జీవితంలో నుంచి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ నాన్నగారు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అనేది లభించదు. ఒకానొక సందర్భంలో జీవితం ఊహించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఈ విధమైనటువంటి ప్రతి సమస్య కుటుంబ సభ్యులందరినీ కూడా బాధిస్తుంది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమే జరుగుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయంటే వెంటనే తీసి బయట పడేయండి. ఈ విధమైనటువంటి వస్తువులు ఉండడం వల్ల మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా మీరు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇటువంటి వస్తువులు కూడా మీరు ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే పగిలిన గాజు ముక్కలు కావచ్చు, పగిలినటువంటి అద్దం కావచ్చు, ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు. ఇటువంటి వస్తువులు ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వాడని చాలా పాడైపోయినటువంటి చెప్పులు కూడా వెంటనే బయట పాడవేయడం చేయాలి. లేకపోతే మాత్రం దాని ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు ఈ చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. కుంభరాశి వారు ముఖ్యంగా ఆదివారం రోజు మేము చెప్పే పరిహారం చేసుకోండి.
ఆదివారం రోజు ఉదయం సమీపంలో ఈ చిన్న పనిని చేయండి. కలబంద మొక్కకి నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి ఒక కలబంద మొక్కను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు అంతా కూడా దానికి రాసి కుంకుమలతో గంధంతో బొట్టు పెట్టండి. ఈ విధానంగా పెట్టిన తర్వాత కలబందను మీ ఇంటి గుమ్మానికి కుడి వైపుగా వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ఆకర్షించిన విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. కుంభం కావచ్చు ఆకర్షణీయంగా ఉండేలాగా రంగవల్లికలతో అలంకరించుకోండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. అప్పుల బాధలు అలాగే మీ జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా అక్టోబర్ 2-3 తేదీలలో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది. ఎన్ని రోజులు మీ ఇంట్లో అది ఉండడం మూలంగా మీరు ఇటువంటి కష్టాలను బాధలను అనుభవించారు. వాటి నుంచి మీకు విముక్తి అనేది లభించబోతుంది. అలాగే శివారాధన చేయాలన్నా కానీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. దాని ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.